Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 165. తినలేము అంటే ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా తినాలి. జ్వరంలో ఇడ్లీ బెటర్. ఇంకా షుగర్‌తో తినమని చెప్తారు గానీ, మీరు షుగర్‌తో తినడానికి చిన్న పిల్లలు కాదు కదా! అని చట్నీ, కారం పొడి తీసుకొచ్చాను. తినండి. అమ్మ చూసిందంటే ఇది కూడా తిననివ్వకుండా చేస్తుంది అని చెప్పడంతో, లేదు బేబీ నా వల్ల అస్సలు కాదు అని విరాట్ ప్లేట్ పక్కన పెట్టడంతో, ప్లీజ్ విరాట్ తిను. నుదురు కాలిపోతుంది. జ్వరం తగ్గాలి కదా! అని దిగులుగా చెప్పింది దీక్షిత. వాళ్ళ మాటలు విని కర్ణ వాళ్ళిద్దరిని చూస్తూ మొహం తిప్పుకోవడంతో కర్ణ కళ్ళల్లో బాధ అర్థమై, దక్ష దాని హెల్త్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా మారుతుందిరా. నువ్వు అనవసరంగా బాధపడకు అని విరాట్ చెప్పడంతో, అవును కర్ణ గారు అదొక పిచ్చిది. దాన్ని పెళ్లి చేసుకుంటే మీరు లైఫ్ లాంగ్ దానికి సేవలు చేస్తూ ఉండాల్సి వస్తుందని అదేదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది కానీ, ఒక్కసారి హెల్త్ సెట్ అయ్యి దాని కాళ్ళ మీద అది నడిచిందంటే అదే పరిగెత్తుకుంటూ మీ వైపు వస్తుంది అని చెప్పడంతో, ఇట్స్ ఓకే, ఫుడ్ ఏదైనా చేంజ్ చేసే ఆప్షన్ ఉందా అని అడిగాడు కర్ణ. మరి కేరళ స్పెషల్ పొంగలి దొరుకుతుంది తీసుకురమ్మంటారా? తింటారా? అని అడగడంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని సరే అని చెప్పడంతో ఆ ప్లేట్స్ తీసుకుని వెళ్ళి ఇద్దరికి పొంగలి తీసుకొచ్చి ఇవ్వడంతో అది ఎలాగో తినేసి మెడిసిన్ వేసుకున్నారు ఇద్దరు. ఇద్దరు కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి. నేను మధ్యాహ్నం మళ్ళీ ఫుడ్ తీసుకొచ్చి నిద్రలేపుతాను. ఇంకా మీరు బయటికి వెళ్ళకూడదు. చుట్టూ మొత్తం చెట్లే కదా చల్లగా గాలొస్తుంది. ఈ టైంలో మీరు బయటకు వెళ్తే ఇంకా జ్వరం పెరుగుతుంది అని జాగ్రత్తలు చెప్పి ఏసీ కూడా వేయకుండా ఫ్యాన్ కూడా చాలా లో పాయింట్‌లో పెట్టేసి దీక్షిత బయటికెళ్ళిపోయింది. మురళి ఎదురుగా ఒక 4, 5 ఫోటోస్ పెట్టి ఇందులో ఏ అమ్మాయి నచ్చిందో చెప్పు అని అడగడంతో ఏంటిది అని అడిగేసరికి అమ్మాయిల ఫోటోలు. పెళ్లి చూపుల కోసం అర్థం కాలేదా? అంత చిన్న పిల్లాడివేం కాదు కదా అని మురళి వాళ్ళమ్మ వెక్కిరింతగా అడిగేసరికి అది తెలియక అడగలేదు. ఇప్పుడెందుకు ఇవి అని అడుగుతున్నాను అనగానే, ఇప్పుడెందుకు ఏంట్రా? నువ్వేమైనా చిన్న పిల్లాడివనుకుంటున్నావా? ఇంకా పెళ్లి చేసుకోవా? అని అడగడంతో చేసుకుంటాను. ఇప్పుడే ఎందుకు అంటుంటే మళ్ళీ అదే మాట మాట్లాడతావు అని అంది వాళ్ళమ్మ కోపంగా. అమ్మా నాకిప్పుడే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. కొన్ని రోజులైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అని అడగడంతో, మొన్న ఆ స్నేహ పెళ్లికి ఒప్పుకుంటుంది అది ఇది అని మాట్లాడావు. ఇప్పుడేమో పెళ్ళొద్దంటుంది అన్నావు. నిన్ను ప్రేమించే ఆ నైరాని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కుప్పలు తెప్పలుగా సంబంధాలొస్తాయి. ఒక 2 ఏళ్లు పోతే వేళ్ల మీద లెక్క పెట్టుకునేలా వస్తాయి. ఇక ఆ తర్వాత మనం పోయి వెతుక్కున్నా కూడా రావు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. వయసున్నప్పుడే పెళ్లి చేసుకోవాలి అని అంది ఆవిడ. అమ్మా నాకు పెళ్లి కాకపోయినా నేను ఫీల్ అవ్వను. నాకసలు ఇలాంటి రిలేషన్‌షిప్స్ మీద నమ్మకం లేదు అనగానే, నిజం చెప్పరా నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అనగానే, ప్రేమించిన అమ్మాయికి బ్రేకప్ చెప్పాను. ఇంత చిన్న గ్యాప్‌లో నేనెవరిని ప్రేమిస్తానమ్మా అని మురళి విసుగ్గా చెప్పడంతో, లేదు నీ మొహం చూస్తుంటే ఎవరినో ఇష్టపడి ఆ విషయం చెప్పలేక ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది అనగానే, తల్లి నీ స్క్రిప్ట్ నువ్వు రాసుకోకుండా నన్నొదిలిపెట్టు అన్నాడు మురళి. సరే, సరే. ఎన్ని రోజులు దాచిపెడతావో నేను కూడా చూస్తాను. నీకొక 6 నెలలు టైము. ఈ గ్యాప్‌లో నువ్వు ప్రేమించే వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే ఓకే. లేదంటే నేను చూసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకొని తీరాలి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. దక్ష పదే పదే గడియారం వైపు చూస్తూ అక్క ఒకసారి వాళ్ళని చూసి రావా అనగానే, అబ్బా ఇందాకే టాబ్లెట్స్ ఇచ్చొచ్చానే, అలసిపోయి నీరసంగా నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు వెళ్ళి డిస్టర్బ్ చేస్తే జ్వరం పెరుగుతుంది అనగానే, సరే అంటూ ఒక అరగంట అటూ ఇటూ చూసి, అక్క మళ్ళీ ఇంకొకసారి టెంపరేచర్ చెక్ చేసి రాపో అనగానే, దీక్షిత తల పట్టుకొని, నేను మెడిసిన్ ఇచ్చి 1 అవర్ కూడా అవ్వలేదు. నన్ను చంపకే అని అంది దీక్షిత.
దక్ష అసహనంగా అటూ ఇటూ కదులుతూ ఉంటే, ఇంకా అక్కడే ఉంటే అడిగిన ప్రశ్న అడిగి అడిగి చంపేస్తుందని దీక్షిత దక్షకి రక్షని తోడుగా పెట్టి వెళ్ళిపోయింది. రక్ష బుర్ర కూడా మధ్యాహ్నం వరకు తినేసిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ దీక్షిత ఫుడ్ తీసుకెళ్ళి మెడిసిన్స్ ఇవ్వడంతో అది కూడా తిని ఇద్దరూ పడుకోవడంతో అక్క వాళ్ళకెలా ఉంది? జ్వరం ఏమైనా తగ్గిందా? సాయంత్రానికి లేచి తిరుగుతారా అని అడగడంతో ఒసేయ్, అక్కడ మీ కర్ణగారు మాత్రమే కాదే, నా మొగుడు కూడా ఉన్నాడు. అక్కడికి నేనసలు జాగ్రత్తగా చూసుకోవట్లేదన్నట్టు, నీకొక్కదానికే వాళ్ళ మీద కేర్ ఉన్నట్టు ఉదయం నుంచి అడిగి చంపేస్తున్నావు. అయినా నాకొకటి అర్థం కావట్లేదు. జ్వరానికే నువ్వింత అల్లాడిపోతున్నావు. మరి నీ పరిస్థితికి కర్ణగారు అంత బాధపడ్డంలో తప్పేం లేదు కదా అనగానే దెబ్బకి నోరు పడిపోయినట్టుగా మౌనంగా ఉండిపోయింది దక్ష. చూసావా అమ్మా! ఇది దీని వరస. ఇప్పటి వరకు అడిగిన ప్రశ్న అడగకుండా అడిగి చంపేసిందా? అదే ఒక్క ప్రశ్న అడిగేసరికి మౌనంగా ఉంది చూడు. ఇలాంటి వాటికి మాత్రం దీని దగ్గర ఆన్సర్స్ ఉండవు. మనం మాత్రం అది చెప్పిన ప్రతి పని చేయాలి అని దీక్షిత అనగానే ఛాన్స్ దొరికింది కదా అని తిట్టకక్క. అయినా ఈ మధ్య బాగా గమనిస్తున్నాను, నువ్వు కూడా దెప్పి పొడుస్తున్నావు అంది దక్ష. ఒకప్పుడు నిన్నెంతో ప్రేమగా చూసుకున్న అక్క ఇప్పుడు నిన్నెందుకు దెప్పి పొడుస్తుందో ఒకసారి ఆలోచించు, నీకే అర్థమవుతుంది అని చెప్పి దీక్షిత బాబుకి స్నానం చేపించడానికి వెళ్ళిపోవడంతో ఉండమ్మా నేను కూడా వస్తున్నాను అంటూ వెళ్ళిపోయింది ఇందిర. సాయంత్రానికి కర్ణ, విరాట్ కొంచెం తిరుగుతూ బయటికి రావడంతో వాళ్ళని చూసి ఇప్పుడెలా ఉంది అని అడగాలని ఉన్నా నోరు పెగలకపోవడంతో ఏంటక్క ఏమైనా కావాలా అని రక్ష అడగడంతో మీ బావగారు వాళ్ళకి ఎలా ఉందో ఒకసారి అడుగు అనగానే అక్కడ ఒకరే బావగారు ఉన్నారు కదక్క, ఇంకొక ఆయన మనకేమీ అవ్వడు, ఆయన నీకు కూడా బావగారు అవుతారు, నువ్వు కూడా అడగొచ్చు కదా అని రక్ష అనగానే నీకు కూడా నేను చులకనైపోయానా అని కోపంగా చూసింది దక్ష. ఇందులో నిన్ను చులకనగా చూడ్డానికేముందక్కా? నువ్వు చెప్పిందే చెప్తున్నాను అనగానే చాలింక ఆపు అని కోపంగా చెప్పడంతో బావగారు మీకు ఆరోగ్యం ఎలా ఉందని అక్క అడుగుతోంది అనగానే దక్ష కోపంగా చూడ్డంతో రక్ష నవ్వేసరికి విరాట్, కర్ణ ఇద్దరూ దక్ష వైపు చూసి మొహం తిప్పుకున్నారు. దక్ష చూపు మొత్తం కర్ణం మీద ఉండేసరికి నా కొడుకుని ఎత్తుకుని 24 గంటలవుతుందని విరాట్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో రక్ష కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి చెట్లు ఊగుతూ ఉంటే చల్లని గాలికి కర్ణ కొంచెం కోల్డ్ ఫీల్ అవుతూ తనకే ఇలా ఉంటే దక్ష పరిస్థితి ఏంటో అనుకుంటూ లోపలికి వెళ్ళి స్వెటర్ తీసుకొచ్చి దక్ష చుట్టూ కప్పడంతో కళ్ళలో నీళ్లతో అతని వైపు చూస్తూ ఉంటే ఆమె వైపు అతను చూడలేదు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగడంతో ఓకే అని చెప్పి వెళ్ళి కూర్చోడంతో దానివల్ల నేనేం అర్థం చేసుకోవాలి? ఓకే అంటే హెల్త్ ఓకే అని చెప్తున్నారా? నా ప్రశ్న ఓకే అని చెప్తున్నారా అని అడిగేసరికి నువ్వేదనుకుంటే అది అన్నాడు. నా మీద మీకు కోపం ఉంది. అది అర్థం అవుతుంది. కానీ మరి నా మొహం చూడాలంటే, నాతో మాట్లాడాలంటే కూడా చిరాకు కలిగేంత కోపం ఉందా అని కళ్ళలో నీళ్లతో కోపంగా అడిగేసరికి కర్ణ గట్టిగా కళ్ళు మూసుకొని ఆమె కంట పడకుండా కన్నీళ్లు తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆగండి, నా ప్రశ్నకి సమాధానం చెప్పి ఎక్కడికైనా వెళ్ళండి అని అంది. ఆమె వైపు ఆవేశంగా తిరిగి చూసి నీ మొహం చూస్తే నాకు నువ్వు కావాలనిపిస్తుంది. కానీ నేను నీకు అవసరం లేదు కదా. అందుకే ఎంత వీలైతే అంతగా నేను నిన్ను అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకే ఇలా చంపుతున్నావు నన్ను అన్నాడు. ఒకప్పుడు అతని ప్రేమ తట్టుకోలేక ఇదే ప్రశ్న తనడిగింది. ఇప్పుడు అదే ప్రశ్న కర్ణ దగ్గర నుంచి వచ్చేసరికి కొత్తగా వింతగా అనిపించింది ఆమెకి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.